అందరికి నమస్కారం అండి. ఇది జాబ్స్ అప్డేట్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది. ప్రతి ఒక్క అక్కడ మెసేజ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా గానీ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఫాలో కొట్టి మీరు మెసేజ్ అయితే చేసుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఫాలో కొట్టొచ్చు. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. పోస్టల్ జీడీఎస్ సంబంధించి 2024 నోటిఫికేషన్ సంబంధించి 44,228 పోస్టులకు సంబంధించి రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించిన ఆల్రెడీ వీడియో చేసినాను, అప్డేట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్డేట్ ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. యూట్యూబ్‌లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ వీడియో ఒకసారి చూడండి, ఓకేనా. అయితే చాలా మంది కూడా చాలా సెలెక్ట్ కాలేదు. అయితే మనకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. మనకు చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. అంటే మనకు 10/10 కానీ 600కి 600 వచ్చినా కానీ జాబ్ అయితే రాలేదు మనకు ఫస్ట్ లిస్ట్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఓన్లీ కొన్ని స్టేట్స్ మాత్రమే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అంటే ఇంకా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కొన్ని అదర్ స్టేట్స్ సంబంధించి రిలీజ్ చేయలేదు. ఆ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అని కంప్లీట్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది. ఇప్పుడు మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ అనేది రావడం అయితే జరిగింది ఫస్ట్ లిస్ట్. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అనేది కంప్లీట్గా చెప్తాను. ఎందుకు 600కు 600 ఉన్నా కానీ 10/10 ఉన్నా కానీ రాలేదని ఒక అంటే అందరూ కూడా మిస్టేక్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ మిస్టేక్ ఏంది అనేది కంప్లీట్గా చెప్తాను. గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ రెండు కూడా వీడియోలో చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఎండ్ వరకు చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మన ఛానల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది, ఓకేనా. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. అయితే మనకు 10/10 600కు 600 ఉన్న వాళ్ళకు జాబ్ అనేది రాలేదన్నమాట. అయితే ఎందుకు రాలేదంటే మనకు ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మనకు కట్ ఆఫ్ చూసుకుంటే మీరు చూశారనుకుంటా, మనకు ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి 100%కి 100% ఉన్న వాళ్ళకు మాత్రమే జాబ్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే 97 to 100% మీరు చూసుకోవచ్చు. మనకు లాస్ట్ ఇయర్ తెలంగాణలో చాలా తగ్గడం అయితే జరిగింది. అంటే చాలా లాస్ట్ ఇయర్కి ఇప్పటికైతే మనకు చాలా పెరగడం అయితే జరిగింది కట్ ఆఫ్ అనేది. మీరు ఒకటి గమనిస్తే మనకు లాస్ట్ ఇయర్ తెలంగాణలో వచ్చేసి ఓన్లీ 95% మాత్రమే ఉండేది. కానీ ఈసారి 97 to 100% అయితే అవ్వడం అయితే జరిగింది. కారణం ఏంటంటే మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణకు వచ్చి మనకు అప్లై అయితే చేయడం అయితే జరిగింది. అంటే తెలంగాణ స్టేట్కి అప్లై చేయడం అయితే జరిగింది. అయితే మనకు ఇప్పుడు 600కి 600 ఉన్నా కూడా జాబ్ అయితే రాలేదు. ఎందుకంటే మనకు కాంపిటీషన్ అనేది హెవీగా అయింది. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లో మనకు జాబ్స్ అనేది రావు. ఎవరికైతే ఏజ్ ఎక్కువ ఉంటుందో, అంటే మనకు 28 అబోవ్ 26, 25 ఆ విధంగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకు 600 అనేది చాలా మందికి అయితే రావడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు లాస్ట్ 2 అంటే 2020, 2021 అనేది కరోనా బ్యాచ్ కదా, వాళ్ళకి వచ్చేసి 600కి 600 అండ్ 10/10 అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే మనకు కొందరు తెలంగాణ వాళ్ళు అంటే డౌట్స్ అయితే అడుగుతున్నారు. మరి 10/10 వాళ్ళకు 100% ఏ విధంగానే చాలా మంది అడుగుతుండ్రు. అయితే మనకు 10/10 అనేది 9.5తో క్యాల్కులేట్ చేస్తే మనకు 95% మాత్రమే వస్తుంది. 100% అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే అవి పాయింట్స్ కాబట్టి మనకు. అండ్ నెక్స్ట్ మార్క్స్ చూసుకుంటే మార్క్స్ వచ్చేసి ఫుల్ మార్క్స్ అన్నమాట. 600/600 చూసుకుంటే మనకు 100% అనేది రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా క్యాల్కులేట్ అయితే చేస్తారు, ఓకేనా. మనకు 10/10 600 ఉన్న వాళ్ళకి జాబ్ అయితే రాలేదు. ఎందుకంటే ఏజ్ తక్కువ ఉండడం వల్ల, వాళ్ళొక మిస్టేక్ చేసుకోవడం వల్ల ఆ విధంగా జాబ్ అనేది రాలేదన్నమాట. మీరు ఒకవేళ బై ఛాన్స్ మీకు సెకండ్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అంటే మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఫస్ట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సెకండ్ లిస్ట్ ఎప్పుడు అంటే మనకు 25 days తర్వాత రావడం అయితే జరుగుతుంది. 25 days అంటే మనకు సెప్టెంబర్ 3rd వీక్ కానీ సెప్టెంబర్ 4th వీక్ కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి 100%. ఎందుకంటే నేను ఒక పోస్టల్ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చెప్తున్నా కాబట్టి మనకు సెకండ్ లిస్ట్ అనేది అతి తొందరలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు ఈసారి రిక్రూట్మెంట్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. మనకు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి చూసుకుంటే మనకు చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనకు 1.5 month అయితే పడడం జరిగింది రిజల్ట్స్ రావడానికి. ఈసారి మాత్రం కేవలం ఒక 15 days మాత్రమే కావడం అయితే జరిగింది అన్నమాట. 15 days కూడా కాదు, మనకు
దాదాపు ఇంచుమించు అంతే 10 to 15 days అయితే అవ్వడం అయితే జరిగింది రిజల్ట్స్ రావడానికి. కాబట్టి మనకు ఈ రిజల్ట్స్ అంటే మనకు సెకండ్ లిస్ట్ రావడానికి ఎప్పుడు ఛాన్సెస్ అయితే ఉన్నాయంటే సెప్టెంబర్ 3rd వీక్ అండ్ 4th వీక్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మనకు సెప్టెంబర్ 3 తారీఖు ఈ ఫస్ట్ లిస్ట్ కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మనకు 1 వీక్ కానీ 10 days కానీ మనకు ఖాళీలు అనేది అంటే వాళ్ళనేది చూస్తారు కదా ఎక్కడ పోస్ట్ అని మిగిలిపోయినాయి అవన్నీ చూసుకొని వాళ్ళు అనేది లిస్ట్ అయితే చేస్తారన్నమాట. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి. నెక్స్ట్ పాయింట్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అండ్ ఇతర స్టేట్లకు సంబంధించి రిజల్ట్స్ ఎందుకు రాలేదు అంటే మనకు రిజల్ట్స్ అనేది ఎందుకు రాలేదంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి నార్త్ స్టేట్కి అనేది అప్లై అయితే చేయడం అయితే జరిగింది. ఎందుకంటే మనకు ఇక్కడ నేను చెప్పినాను కదా స్టార్టింగ్ లాస్ట్ వాళ్ళు మనకు రిజల్ట్స్ అనేది చూసిన తర్వాత వాళ్ళు అనుకున్నారు పెట్టుకుంటే నార్త్ సైడ్ పెట్టుకోవాలి, ఆ తర్వాత మనకు 1 year చేసి మనం ట్రాన్స్ఫర్ కొట్టుకోవచ్చు అని అనుకున్నారు. వాళ్ళందరూ కూడా మనకు నార్త్ సైడ్ అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ అండ్ ఇతర స్టేట్లకు బీహార్ కానీ ఇటువంటి స్టేట్స్ అనేది పెట్టుకోవడం అయితే జరిగింది. అందువలన మనకు అక్కడ ఉన్న వాళ్ళు అండ్ ఇక్కడ వాళ్ళు గ్యాదర్ అయ్యి చాలా మంది అయితే అప్లై చేసుకోవడం అంటే చాలా ఉండడం అయితే జరిగింది. కాబట్టి మనకు అక్కడ అంటే అప్లికేషన్స్ అనేది చాలా రావడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఓకేనా, అందువల్ల మ్యాక్సిమం మనకు ఈ రోజు నైట్ వరకు రావచ్చు, అంటే నైట్ 9, 8:30, 9, 10 ఆ లోపు అయితే రావచ్చు వస్తే మ్యాక్సిమం. రాకపోతే మాత్రం రేపైనా ఎల్లుండైనా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళంతా ప్రిపేర్ అయితే చేసుకోవాలి కదా. అండ్ ఇంకొకటి డౌట్ ఏంటంటే మెసేజ్ వస్తలేవు అంటున్నారు. అంటే ఫస్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళు మన సబ్స్క్రైబర్ చాలా మంది కూడా సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు అంటున్నారు కదా మెసేజ్ రాలే కదా అంటే మెసేజ్ అనేది వస్తుంది ఈ రోజు కానీ రేపు కానీ మెసేజ్ అనేది వస్తుంది. ఓకేనా, మీరు మెసేజ్తో అవసరం అయితే లేదు. ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉందో దాని ద్వారా మీరైతే అంటే మీరు లిస్ట్ లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే మీకు జాబ్ వచ్చినట్టే. మీకు ఎటువంటి మెసేజ్ అవసరం లేదు. మీ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళి అలాగే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అదే పీడిఎఫ్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అవన్నీ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఒకసారి అది చూసుకున్నామే ఏంటి అనేది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు తెలంగాణ లిస్ట్ కి సంబంధించి చూసుకుంటే వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ వచ్చేసి 3 తారీఖు లాస్ట్ డేట్, మీరు ఆ లోపు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే డివిజన్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ డివిజన్ అక్కడ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఆదిలాబాద్, కర్నూలు అండ్ ఆదిలాబాద్, ఇక్కడ కరీంనగర్, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా మీరు వెళ్ళాలన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి. నెక్స్ట్ ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది, the shortlisted candidates should report for verification along with original documents and 2 sets of self-attested photocopies of all the relevant documents అయితే ఇవ్వడం అయితే జరిగింది. అంటే సింపుల్ గా చెప్పానంటే మీరు ఏదైతే అప్లై చేసేటప్పుడు పెట్టారో ఆ డాక్యుమెంట్స్ అండ్ దానికి సంబంధించిన ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించిన 2 సెట్ల జిరాక్స్ అలాగే 2 ఫొటోస్ తీసుకొని వెళ్ళాలని వాళ్ళైతే క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి ఇవన్నీ తీసుకొని అయితే వెళ్ళాలన్నమాట. ఎందుకంటే ఇవి తీసుకొని వెళ్ళకపోతే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలి. ఎందుకంటే మనకు రిజెక్షన్ అనేది కంపల్సరీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటే చాయిస్ కాబట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు చెప్పినానుగా ఓవరాల్ గా 10/10 అండ్ సెకండ్ లిస్ట్, మధ్యప్రదేశ్ లిస్టు వీళ్ళందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఇయర్ మనకు ఇది రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు డిసెంబర్ వరకు అయితే జరగడం అయితే జరుగుతుంది, డిసెంబర్ 31st వరకు. ఆ తర్వాత మనకు జనవరి రాదు కానీ ఫిబ్రవరిలో, మార్చిలో అయితే మనకు కొత్త నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఆ నోటిఫికేషన్లో ఈ మిస్టేక్స్ అయితే చేసుకోకండి. మీకు ఒకవేళ 10/10 అండ్ 600 మీ ఏజ్ వచ్చేసి 21, 20, 22 ఈ విధంగా ఉంటే మీరు తెలంగాణలో అప్లై అయితే చేసుకోకండి. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణలో మాత్రం, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అప్లై అయితే చేసుకోకండి. వేరే స్టేట్కి అప్లై చేసుకోరు. లేదు ఒకవేళ 600, 10/10 నాకు ఏజ్ 25, 26, 27 ఆ విధంగా ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, ఇది వచ్చేసి గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఏదైతే మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ సంబంధించి చూసుకుంటే మనకు గుడ్ న్యూస్ చూసుకుంటే మనకు చాలా అంటే ఫస్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళ గుడ్ న్యూస్ చూసుకుంటే అక్కడ ఓన్లీ మనకు 100 మంది పోతే ఓన్లీ 60 మంది మాత్రమే సెలెక్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా మంది కూడా కరోనా బ్యాచ్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళు డిగ్రీ చేస్తుంటారు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ, బీటెక్ 3rd year కానీ అలా చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేసి సర్టిఫికేట్స్ అనేది కాలేజీలో పెట్టుకోవడం, మరి వాళ్ళకు అటెండ్
పోవడం కానీ, ఈ ఇన్ఫర్మేషన్ అంటే రిజల్ట్స్ రిలీజ్ అయినట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం కానీ, ఈ విధంగా మనకు 40-50% అనేది వాళ్ళైతే రారన్నమాట డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి. ఓన్లీ 50-60% మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే రావడం అయితే జరుగుతుంది. అంటే మనకు 100లో 60 మంది మాత్రమే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే వస్తారన్నమాట. ఇది ఎవరికి గుడ్ న్యూస్ అంటే సెకండ్ లిస్ట్ అంటే ఎవరైతే ఎదురు చూస్తున్నారో మళ్ళీ వాళ్ళకు గుడ్ న్యూస్ అన్నమాట. ఓకేనా? ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏందంటే ఎవరికైతే 93, 94 కన్నా తక్కువ ఉంటే వాళ్ళకొచ్చేసి ఈ నోటిఫికేషన్ అనేది విడిచిపెట్టుకోండి. మీకు ఈ రాదు ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో. ఎవరికైతే 94 అంటే 93% కంటే తక్కువ ఉంటే వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి విడిచిపెట్టుకోండి ఇగ. అవసరం లేదు. ఈ నోటిఫికేషన్ మీకు అవసరం లేదు. ఓకేనా? ఎందుకంటే వాళ్ళకి జాబ్ రాదు. నువ్వు 10 లిస్టులు, 20 లిస్టులు చూసుకున్నా నీకు 94% కంటే తక్కువ ఉంటే మీకైతే జాబ్ రాదు. ఎవరికి గుడ్ న్యూస్ అంటే 94% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే వేచి ఉండండి. మీకు ఓపిక పట్టండి. 6th, 7th, 8th లిస్ట్ వరకు కూడా ఓపిక పట్టండి. మీరు ఆ లిస్ట్‌లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. కాబట్టి ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూశారని అనుకుంటున్నాను. ఓవరాల్‌గా ఇంతే బ్రదర్. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.